రాజ్యాంగపరమైన వివాదం తలెత్తినటువంటి అంశం. గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాల్ని ప్రశ్నిస్తున్న సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు అధికారాన్ని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు, ఎస్పెషల్లీ రాష్ట్రపతి. ఈ నేపథ్యంలో దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ తీసుకుంటున్న సుమారు అన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో సుప్రీంకోర్టు తనకు సమీక్ష చేసే అధికారం ఉందని వేలు పెడుతూ అప్పుడప్పుడు రాజ్యాంగ పరిధిని కూడా దాటుతోంది. అయినా శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఘర్షణకు దిక్కకుండా న్యాయ వ్యవస్థ గౌరవం కాపాడుతూ నెట్టుకుంటూ వస్తుంది. తమిళనాడు ప్రభుత్వం పాస్ చేసిన బిల్లుల మీద గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా దీర్ఘకాలం పెండింగ్లో ఉంచుతున్నారు అని తమిళనాడు ప్రభుత్వం గవర్నర్పై సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అన్ని పరిశీలించి రాష్ట్రాలు పంపిన బిల్లుల మీద గవర్నర్ ఒక నెల రోజుల లోపల, రాష్ట్రపతి 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని ఏప్రిల్ నెలలో చెప్పింది. ఈ తీర్పు మీద రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద ఈ దిగువ ప్రశ్నలు వేసి జవాబు కోరారు. ఈ ప్రశ్నలు సుప్రీంకోర్టు అధికారాలు, గవర్నర్లు మరియు రాష్ట్రపతి యొక్క రాజ్యాంగ విచక్షణాధికారాలు మరియు న్యాయ సమీక్ష పరిధిపై స్పష్టత కోరాయి. క్లుప్తంగా ఆ 14 ప్రశ్నలు ఇవి. ఆర్టికల్ 200 కింద గవర్నర్ యొక్క రాజ్యాంగ ఎంపికలు. బిల్లులపై గవర్నర్ ఏ రకాలుగా నిర్ణయాలు తీసుకోవచ్చు? గవర్నర్ బిల్లులపై నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రిమండలి సలహాకు ఎంత మేరకు కట్టుబడి ఉండాలి? ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణాధికారి న్యాయ సమ్మతమైన, లేకపోతే ఆర్టికల్ 361 కింద గవర్నర్ నిర్ణయాలు న్యాయ సమీక్ష నుండి మినహాయించబడతాయా? గవర్నర్కు రాజ్యాంగంలో కాలపరిమితి లేనప్పుడు గవర్నర్కు సుప్రీంకోర్టు గడువు విధించవచ్చా? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణ అధికారి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా? రాజ్యాంగంలో కాలావధి లేనప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించవచ్చా? గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లుల మీద రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహా అడిగి తీసుకోవాలా? చట్టం అమలు ముందు సమీక్ష చేయాల్సి ఉంటుందా? అలాగే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ద్వారా గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయాలు మార్చచ్చా? గవర్నర్ ఆమోదం లేకుండా చట్టం చెయ్యొచ్చా? రాజ్యాంగ వివరణ ప్రశ్నలను 5 న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సూచించడం తప్పనిసరి. ఆర్టికల్ 142 అధికారాలు విధానపరమైనవి మాత్రమేనా, లేక పరిపాలనా చట్టాల కూర్పుకు విస్తరిస్తాయా? ఆర్టికల్ 131 తప్ప కేంద్ర రాష్ట్ర వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? మే నెల 13వ తేదీన గౌరవ రాష్ట్రపతి గారు పై ప్రశ్నలు సుప్రీంకోర్టుకు పంపి సమాధానం కోరారు. 3 నెలలు గడిచిన పై ప్రశ్నలకు ఇప్పటివరకు సుప్రీంకోర్టు రాష్ట్రపతి గారికి తమ సమాధానాలు పంపలేదు. రాష్ట్రపతికి, గవర్నర్కి, కేంద్ర మంత్రిమండలికి, స్పీకర్లకు, రాజ్యాంగ వ్యవస్థలు అయిన ఎన్నికల కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇలా ప్రతి రాజ్యాంగ అంగానికి శుద్ధులు చెప్తూ వారి నిర్ణయాలకు కాలపరిమితులు కూడా విధిస్తూ అందరూ పారదర్శకంగా ఉండాలని బోధించే న్యాయ వ్యవస్థ తమ దగ్గరకు వచ్చేసరికి ఎంత శాతం పారదర్శకంగా ఉంటున్నదో ఏనాడు సమీక్ష చేసుకోలేదు. అందులో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయో, ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయో, అట్లాగే ఏ ప్రాతిపదికన కేసులు హీరింగ్కి వస్తాయో, నెలల తరబడి కేసులు పెండింగ్లో ఉన్న కొందరు సీనియర్ లేదా సెలబ్రిటీ న్యాయవాదులు కేసులు వెంటనే హీరింగ్కి ఎందుకు వస్తాయో, కొందరికి బెయిల్ గంటల్లో దొరికితే కొందరు బెయిల్ దొరక్క నెలలు, సంవత్సరాలు జైళ్ళలో ఎందుకు మొగ్గుతారు, విచారణ అంతా పూర్తయిన తీర్పులు రిజర్వ్లో ఎందుకు పెడతారు, వాటికి మోక్షం ఎప్పుడు, అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రతి సంవత్సరం తమ ఆస్తి అప్పుల నివేదిక ప్రభుత్వానికి అందజేయాలి, మరి అదే ప్రభుత్వ బడ్జెట్ నుండి జీతాలు తీసుకుని న్యాయమూర్తుల విషయంలో ఎందుకు రూల్స్ పాటించడం లేదు? ఎవరికి చెప్పే అవసరం లేదు. అన్నింటిలోనూ గోప్యమే, ఎవరికి ప్రశ్నించే అధికారం లేదు. అన్ని వ్యవస్థల్లో పారదర్శకంగా ఉండాలని కోరుకునే న్యాయ వ్యవస్థ కూడా మిగతా 2 రాజ్యాంగ వ్యవస్థల కన్నా ఇంకా పారదర్శకంగా ఉండాలని సామాన్య ప్రజలు కోరుకోవడం కూడా కోర్టు దిక్కన కిందకు వస్తుందేమో నాకు తెలియదు. ఈ న్యాయ వ్యవస్థ అత్యుత్సాహం మీద తమిళనాడు గవర్నర్ కేసులో కేంద్రం సుప్రీంకోర్టుకు ఘాటుగా జవాబిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్, ప్రెసిడెంట్ మీరు నిర్ణయించిన కాలంలోగా నిర్ణయం తీసుకోబోతే ఆ బిల్లు పాస్ అయినట్టుగా పరిగణించాలని తీర్పు చెప్పారు. సరే, ఎవరైనా పౌరుడు నా విచారణ 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే మీ విచారణ ఆలస్యం వల్ల అతను నిర్దోషిగా విడుదలైనట్టేనా అని రాష్ట్రపతి చెప్పగలరా? విధులైనట్టే అని చెప్పగలరా? నేను నా మాటలు మింగేదలుచుకోలేదు, అంటే గట్టిగా అని చెప్పదలుచుకున్నాను. అధికార విభజన అనేది 2 వైపులా ఉండాలి. దేశంలోని అన్ని సమస్యలకు పరిష్కారం కావడానికి ఈ ఫోరం అంటే న్యాయ వ్యవస్థ కాకపోవచ్చు, మొత్తం వ్యవస్థలో పరిష్కారాలు కూడా ఉన్నాయి. చీఫ్ జస్టిస్ గవాయ్ ఈ సంస్థ రాజ్యాంగ సంరక్షకుడు, అంటే న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగ సంరక్షకురాలు. సొలిసిటర్ జనరల్ ప్రతి రాజ్యాంగ సంస్థ వాళ్ళ సొంత రంగాల్లో వాళ్ళు రాజ్యాంగ సంరక్షకులే అని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి మరియు గవర్నర్ల వ్యవస్థకు సుప్రీంకోర్టు టైం లైన్స్ పెట్టడం పై కేంద్రంకి తగ్గేటట్టు కనిపించడం లేదు.